ఏఎంబీ మాల్లో ఓ యువకుడు హల్చల్ చేశాడు. డబ్బులు విసిరేస్తానని ఎవరైనా తీసుకోవచ్చు, త్వరగా వచ్చిన వారికి ఈ డబ్బులు అందుతాయంటూ ప్రకటించారు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. చుట్టూ బౌన్సర్లతో ఏఎంబీ మాల్లోకి వచ్చి మరీ ఈ వీడియో తీయటం సంచలనంగా మారింది. గతంలోనూ ఇదే యువకుడు కుకట్పల్లి రోడ్లపై డబ్బులు విసిరాడు. ఈ వ్యవహారంలో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఎవరైతే వస్తున్నారో రండి అండ్ లొకేషన్ కూడా చూడండి. ఇక ఏఎంబీ మాల్లో ఓ యువకుడు హల్చల్ చేశాడు. డబ్బులు విసిరేస్తానని ఎవరైనా తీసుకోవచ్చు, త్వరగా వచ్చిన వారికి ఈ డబ్బులు అందుతాయంటూ ప్రకటించాడు. ఈ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, యువకుల చిల్లర చేష్టలు ట్రై కమిషనరేట్ పరిధిలో ఎక్కడో ఒక చోట వారంలో ఒకసారి ఈ వీడియోలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. పోయిన వారంలో గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 9 దగ్గర ఒక యూట్యూబర్ తన చేతిలో ఉన్నటువంటి డబ్బుల కట్టలను విసిరేస్తూ ఇక్కడ వచ్చి ఈ డబ్బులు తీసుకున్నట్టు కూడా తను పెట్టినటువంటి వీడియో పైన గట్కేసర్ పోలీసులు అతను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించి, ఎవరు కూడా ఈ రకంగా సోషల్ మీడియాలో హైప్ పొందడం కోసం గానీ లేదా వాళ్ళకు ఫాలోయింగ్ పెంచుకోవడం కోసం గానీ ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడితే మాత్రం తప్పనిసరిగా వారి పైన తీవ్ర చర్యలు ఉంటాయంటూ కూడా పోలీసులు వారిని హెచ్చరించినప్పటికీ కొంత యువకుల్లో మార్పు రావట్లేదు అనేది మాత్రం స్పష్టంగా పడుతుంది. ఈ రోజు కొండాపూర్ ఏఎంబీ మాల్లో ఓ యువకుడు కాస్ట్లీ కార్ లో దిగుతూ చుట్టుముట్టు బౌన్సర్లను అంతా కూడా ఏర్పాటు చేసుకొని ఇన్స్టాలో ఫాలోవర్స్ ని పెంచుకోవడం కోసం డబ్బులు ఇస్తాను ఇన్స్టా ఫాలోవర్స్ కి, ఇక్కడికి వచ్చి ఈ డబ్బులని తీసుకోండి అంటూ కూడా ఎస్కలేటర్ దగ్గర ఈ డబ్బులు పెడుతున్నానంటూ కూడా తను అక్కడ హంగామా చేసి ఆ వీడియోను తను షూట్ చేసుకొని సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. ఇదే యువకుడు ఏఎంబీ మాల్ సమీపంలో ఉన్నటువంటి యువకుడు గతంలో కుకట్పల్లి రోడ్లపైన డబ్బులు విసిరేసి ఆ పోలీసులు పెట్టినటువంటి కేసులో ఇతను నిందితుడుగా ఉన్నారు. పోలీసులు తీవ్రంగా హెచ్చరించి అతన్ని గట్టి వార్నింగ్ ఇచ్చినప్పటికీ తను ఈజీగా సోషల్ మీడియాలో ఈ రకంగా ఫాలోయింగ్ పెరుగుతా ఉంది, రెవెన్యూ పెరుగుతా ఉంది, ప్రమోషన్ యాడ్స్ వస్తా ఉన్నాయి, తనకు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా హైప్ వస్తా ఉన్నట్టు కూడా కొండాపూర్ ఏఎంబీ మాల్లో సుమారు 10 మంది బౌన్సర్లని ప్రైవేట్ సెక్యూరిటీగా పెట్టుకొని ఒక బ్లాక్ కలర్ పాతకాలంలో ముంబై మాఫియా డాన్ లాగా తను ఆ రకంగా సీన్ ని క్రియేట్ చేసి ఆ బౌన్సర్ల చేతిలో బ్రీఫ్ కేసులు సూట్ కేసులు పెట్టి అతను స్వయంగా వెళ్తూ ఆ వీడియోని తీసుకొని అక్కడ డబ్బులు పెడుతున్నాను, ఎవరికైనా కావాలంటే వచ్చి ఇక్కడ డబ్బులు తీసుకోండి అంటూ కూడా ఆ లొకేషన్ ని అక్కడ పెట్టి ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. ఇది మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కొండాపూర్ ఏఎంబీ మాల్ కాబట్టి పోలీసుల దృష్టికి వెళ్ళింది. ఇన్ని కఠిన చర్యలు చేపడుతున్నా పోలీసులు ఇన్నిసార్లు యువకులను హెచ్చరించిన వీళ్ళు ఏ మార్పు రాకపోవడమే కాకుండా కేవలం చీప్ ట్రిక్స్ ని ప్లే చేస్తూ వీళ్ళు ప్రమోషన్స్ కోసం ఫాలోవర్స్ కోసం ఇంత నీచానికి దిగజారి డబ్బులని విసిరేయడము, డబ్బులు ఇక్కడ పెడుతున్నానంటే ఇంటి ఇవ్వడము, గతంలో బైక్ పైన డబ్బులను విసిరేయడము, వీళ్ళంతా కూడా క్రైమ్ ని పెంచే కోసం ఇక్కడ వచ్చి ఏరుకోండి, కొట్టుకోండి, తన్నుకోండి అనే విధంగా వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి మాదాపూర్ పోలీసులకు చేరినటువంటి వీడియో పైన క్లుప్తంగా దీన్ని దర్యాప్తు చేపడతా ఉన్నారు. బాధితులు ఎవరైనా ఫిర్యాదు అందిస్తే లేదా పోలీస్ అధికారులు సుమోటోగా కిందకి తీసుకొని ఏఎంబీ మాల్లో జరిగినటువంటి యువకుడు ఆ చుట్టుముట్టున్నటువంటి బౌన్సర్లపై కూడా కేసు నమోదు చేసి వీరందరినీ అరెస్ట్ చేసే కొంత మార్పు వస్తుంది అనేది మాత్రం నెటిజన్ల నుంచి ఈ అభిప్రాయాలు వ్యక్తం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. బాయ్ బాయ్.
ఏఎంబీ మాల్లో ఓ యువకుడు హల్చల్ చేశాడు. డబ్బులు విసిరేస్తానని ఎవరైనా తీసుకోవచ్చు, త్వరగా వచ్చిన వారికి ఈ డబ్బులు అందుతాయంటూ ప్రకటించాడు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. చుట్టూ బౌన్సర్లతో ఏఎంబీ మాల్లోకి వచ్చి మరీ ఈ వీడియో తీయటం సంచలనంగా మారింది. గతంలోనూ ఇదే యువకుడు కుకట్పల్లి రోడ్లపై డబ్బులు విసిరాడు. ఈ వ్యవహారంలో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.